ఏదైనా మీకు ప్రశ్నలు ఉంటే సో దయచేసి మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి మేడం. లలిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా అద్భుతంగా మాకు ఇంటి వైద్యాలు, ముద్రలు అనేది తెలియజేశారు. ఇంత మంచి అంటే ఫస్ట్ ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ధ్యానం చేయడం వల్ల ఏమేమి వస్తాయి, ఇంకా సజ్జన సాంగత్యం అంటే ఏంటి, మనల్ని మనం తెలుసుకోవడం ఎలాగా, అలాగే ముద్రలు, ఇంటి వైద్యాలు, ఇవన్నీ కూడా మాకు ఎంత మంచిగా వివరించారంటే నిజంగా ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఒక చిన్న ఇలా ప్రెస్ చేయడం వల్లనే ఎంతమందికి ఎంత రిలీఫో అసలు. అలా మీరు చెప్పినట్టు ఆ మోషన్ ప్రాబ్లంతో పాపము చాలా మంది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ తెలియదు సార్. చాలా మందికి నథింగ్, అంత గొప్ప విషయాన్ని తెలియదు. సింపుల్ టెక్నికే కానీ ఎంత మంచి రిలీఫ్ ఇస్తుందో ఎంతమందికి ఇది చాలా బాగా ఉపయోగపడతాయి ఇలాంటి ముద్రలు. సార్, ఏదైతే హృదయ ముద్ర అన్నారో ఒక్కసారి చూపిస్తారా అడుగుతున్నారు. ఇది ఈ యొక్క చూపుడు చూడండి మాస్టర్స్, సార్ చెప్తున్నారు, అడిగారు, చూడండి చక్కగా. చూపుడు వేలు తీసుకొచ్చి ఈ యొక్క బొటన వేలు మొదట అక్కడ టచ్ చేయాలి. జెంట్లీ టచ్, లైట్ టచ్, అట్లా టచ్ చేయాలి. తర్వాత మధ్య వేలు ఈ యొక్క ఉంగర వేలు నిదానంగా ఈ యొక్క బొటన వేలు టచ్ చేయండి తీసుకొచ్చి. తర్వాత ఈ యొక్క చిటికెన వేలు స్ట్రైట్ పెట్టుకోండి. అదే విధంగా ఈ యొక్క చేతిలో కూడా అలా చేసుకోండి. ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. అంతే. ఇది ముద్ర యొక్క భంగిమ ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎలా ఉంది, చూడండి. ఇది యాక్చువల్గా హార్ట్, చూసారా ఎలా ఉంది? ఇది హార్ట్. ఇది అబ్జర్వ్ చేస్తే ఇది నిజంగా మన యొక్క హార్ట్ ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది. హార్ట్ ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది. ఇది ముద్రా విజ్ఞానం అనేటువంటిది అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని పూర్వకాలమే మన ఋషులు మునులు రాసి పెట్టారు ఇదంతా కూడా. ఓకే. ఇది మనకు గ్రహండ్ సంహిత అని ఒకటి ఉంది. గ్రహండ్ సంహిత అని, ఆ గ్రహండ్ సంహిత, శివ సంహిత, గ్రహండ్ సంహిత, ఆ గ్రంథాల్లో ఇచ్చినటువంటిది ముద్రా విజ్ఞానం. ఇదంతా ఎవరో ప్రాక్టీస్ చేసి అని అక్కడ ఇక్కడ చూసి నేర్చుకునేది కాదు. ఇవన్నీ కూడా నేరుగా అంటే ఆత్మలోకాల నుంచి ఒక యోగి ద్వారా భూమికి వచ్చింది. సో అలాంటి విజ్ఞానం ఎలా ఉంటుందంటే మీరు ఇంకేం అనుమానం పడే అక్కర్లేదు, డైరెక్ట్ ప్రాక్టీస్ చేస్తూ పోండి అంతే, మీకు రావాల్సిన ఫలితం వస్తూనే ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు. అద్భుతం, అసలు చాలా మంచి విషయాలు. చూడండి మాస్టర్స్, ఇలాంటివి మనకు ఎక్కడా కూడా ఎంత ఖర్చు పెట్టినా కానీ దొరకని సమాచారం ఇదంతా కూడా. చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకొని, ఇంకొకటి ప్రతిరోజు కూడా మనము క్లాస్ మొదలవ్వంగానే సార్ చెప్పినట్టు ఒక బాటిల్ నీళ్లు పెట్టుకోవడంతో పాటు ఒక బుక్, ఒక పెన్ను మన దగ్గర ఖచ్చితంగా పెట్టుకొని, బ్యాచ్ 9 అని ఖచ్చితంగా నోట్ చేసుకొని, మాస్టర్స్ చెప్పే జ్ఞానాన్ని కూడా అందులో మనం నోట్ చేసుకోవడము, అలాగే ఈ రెమెడీస్ అన్ని కూడా మనము దాంట్లో నిక్షిప్తం చేసుకోవాలి. ఒక కొత్త బుక్ పెట్టుకోండి, చక్కగా దాంట్లో నోట్ డౌన్ చేసుకోండి. మంచి మంచి పాయింట్స్ మాస్టర్స్ చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. ఈ మాస్టర్స్ చెప్పిండే ఇంత గొప్ప విషయాలను అందరూ కూడా ఆచరిద్దాము. ఇవన్నీ చేసుకుంటా పోయి మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉందాము, జ్ఞానిగా ఆరోగ్యవంతులుగా ఉందాము. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా, అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము, ఇంత గొప్ప విషయాలు మనకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్నేహితులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, నిజంగా సార్ మాస్టర్స్ అందరూ కూడా ఇంత టైం అయింది, ఎంత ఓపికగా, ఎంత చక్కగా ఎంతమంది ఉన్నారు. రేపటి నుంచి సాధ్యమైనంత వరకు 11 లోపే క్లోజ్ చేస్తాం, తొందర లేదు. సో ఈ రోజు ఏంటంటే ఎక్కువ ఇంట్రొడక్షన్ అంతా పార్ట్ ఉంటుంది కాబట్టి టైం పట్టింది. రేపు 11 లోపల అన్ని క్లోజ్ చేస్తాం. ఓకే. అయితే 10 నిమిషాలు సమగ్ర జీవన శైలి, 10 నిమిషాలు మన ఇంటి నివారణ, అష్టే, అంతకంటే ఎక్కువ పట్టదు మనకి. ఓకే. సో ఎన్నో అద్భుతమైన, అంటే దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ బొటన వేలు ఉంది, ఈ బొటన వేలు ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ ఉంది. ఓకే. తర్వాత ఈ బొటన వేలు పైన ఈ పాయింట్ లో మనం ప్రెస్ చేస్తే ఎక్కడ ఏ హెడేక్ ఉన్నా తగ్గిపోతుంది. ఎక్కడ హెడ్ లో ఏమైనా పెయిన్ ఉంది, ఎలాంటి పెయిన్ అని రాని, అది జలుబు నుంచి వచ్చిందా, అంగోదాని నుంచి వచ్చిందా, సంబంధమే లేదు. ఇక్కడ ఉండే పాయింట్స్ నీట్గా ఇట్లా ప్రెస్ చేస్తూ పోవాలి. ఇట్లా ఈ గోరెంబడి ఉంటుంది, ప్రెస్ చేస్తూ పోతే అయిపోయింది. తర్వాత ఇప్పుడు ముద్ర ఎలా తెలుసుకున్నామో, ఆకుప్రెజర్లో కూడా హృదయ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైనటువంటి ఒకే ఒక పాయింట్ ఉంది. ఎక్కడంటే లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది, చిటికెన్ వేల్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఎమర్జెన్సీ పాయింట్ ఇది.
ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఇది ప్రెస్ చేస్తే ఆ హృదయం దెబ్బతిందు. హాస్పిటల్కి పోయే లోపల చాలా మంది హార్ట్ ఫెయిల్ అయిన తక్షణమే, చెమటలు ఎక్కువ వచ్చిన తక్షణం ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అలా వెళ్తూ ఉంటారు, కొంతసేపు ఫెయిల్ అయిపోతుంది. ఇది మనం ప్రెస్ చేస్తూ పోతే ఒక 40 నిమిషాలు, మొదటి 40 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ ఎవరికైనా వస్తుందంటే మొదటి 40 నిమిషాలు క్రిటికల్ యాక్చువల్గా. ఆ టైంలో ఇది ప్రెస్ చేస్తూ ఉంటారు. చూడండి, ఈ చిటికెన వేలు పక్కన ఈ పాయింట్, ఇది ఎమర్జెన్సీ హార్ట్ పాయింట్ అంటారు. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సింది ఒకటి కాదు, రెండు కాదు. ఇంత గొప్ప ఇవన్నీ విషయం మనం సార్, తెలుసుకో. నిజంగా ఇది మటుకు ఇలాంటివి తెలియక ఎంతమంది హార్ట్ అవును, అటాక్ తో పోతున్నారు. ఇంత గొప్ప విషయాలు తెలియజేశారు సార్, చాలా బాగా. మీకు నిజంగా తప్పనిసరిగా. ధన్యవాదాలు. రైట్. థాంక్యూ. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. శుభరాత్రి. అందరికీ ఈరోజు కార్యక్రమం ఇప్పుడు శుభరాత్రి. ఈ క్లోజ్ చేస్తాం. సెషన్ ఇంత చక్కగా సక్సెస్ చేశారు అందరూ కూడా. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.